హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. చాలా మంది నన్ను సపోర్ట్ చేస్తున్నారు. సో సబ్స్క్రైబర్స్ అయితే మనకి 3K ఉన్నారనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం 10K సెలబ్రేషన్స్ చేసుకుందాం, సరేనా? సో మేమైతే చాలా డేస్ తర్వాతనైతే ట్రిప్కి ప్లాన్ చేసినాం. గోవాకి వెళ్తున్నాం అనమాట. ఒక 2 months నుంచి చాలా అంటే చాలా హాస్పిటల్స్ తిరిగి 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 టైర్డ్ అయి ఉండిపోయినాం అనమాట. అందుకని జెప్పేసి మైండ్ మొత్తం ఖరాబ్ అయింది. ఇంకా మైండ్ మంచిగా అవ్వాలి అంటే 31st ఎంజాయ్ జేయాలి అంటే గోవా అన్నమాట. అందుకే మేము గోవాకి ప్లాన్ జేసుకున్నాం. చాలా డేస్ తర్వాత యాక్చువల్‌గా చెప్పాలంటే నేను ఒక్కసారి గూడా ఎళ్ళలే గోవాకి. చెన్నైకి వైజాగ్ ఎళ్ళాం గానీ గోవా బీచ్‌కెళ్ళలే అన్నమాట. ఫర్ ద ఫస్ట్ టైమ్ అన్నమాట గోవా. చాలా ఎక్సైట్ అయితున్నా నేనైతే ఎంత బావుంటది, ఎట్లుంటది, ఎట్లుంటది అని చెప్పేసి. ముమ్మ అయితే వాళ్ళ ఫ్రెండ్స్‌తోని పోయిండు మ్యారేజ్ అవ్వకముందు. మ్యారేజ్ అయిన తర్వాత అయితే పోలేదు పాపం. ఇంకా మేమైతే కరీంనగర్ నుంచి హైదరాబాద్‌కొచ్చినాం. హైదరాబాద్ నుంచి మేము మియాపూర్‌కెళ్ళాలి. మియాపూర్ దగ్గర మమ్మల్ని పిక్ చేసుకుంటారనమాట వాళ్ళు. ఇంకా మేమైతే మియాపూర్‌లో బస్ ఎక్కినాం. మా బస్ అయితే ఇదే అన్నమాట. మాకు 7:30 అట్లా కోహినూర్ రెస్టారెంట్‌లో మాకు లంచ్ చేపిచ్చినారు. డిన్నర్ చేపిచ్చినారు వాళ్ళు. ఇంక మేమైతే అక్కడ తినేసి ఎంత మంచి ట్రావెల్ వ్యూ చేయడం ఉందో ఇక్కడ. స్టార్ట్ అయిపోయిందనమాట. ఇంకా ఇది మార్నింగ్ అన్నమాట. మొత్తం మొత్తము తిరుపతి కొండలు కొండలతో ఎట్లుంటాయో నిండిపోయిన యాజ్ ఇట్ ఈజ్ అట్లనే ఉంటది. గోవా. కాకపోతే ఇది ఇంకా మేము ఇక్కడ బాగుంటదనమాట. యూటర్న్ తీసుకుంటుంది ఇక్కడనైతే బస్సు. తిప్పేసేటప్పుడు ప్రాణాలు ఫుల్ గాల్లో అవుట్ పోతాయి. అసలు. అట్లుంటాయి టర్నింగ్‌లన్నీ వేరే ఉంటాయన్నమాట. మంచి స్లీపర్ బుక్ చేసుకున్నాను నేనైతే. మా బస్సు కూడా ఇప్పుడు ఇట్లనే యూటర్న్ తీసుకుంటుంది. అందరు వీడియోలకి ఎగబడ్డారు మా లెక్క. మేము కూడా గట్టినే వా 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 గాడ్. సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. మా బస్ డ్రైవర్ అయితే సింగిల్ టెక్లే తిప్పేసిండు. ఇంకా మార్నింగ్ అయిన తర్వాతనైతే మాకు మళ్ళీ వేరేదన్నమాట ఈ ఏరియా మొత్తము. మన సైడ్ ఉన్నట్టుగుండది. ఆ ఫుడ్ గానీ, టిఫిన్స్ గానీ అన్నీ డిఫరెంట్‌గుంటాయి. అస్సలు మనం టేస్ట్ జేయలేము. ఇంకా అక్కడి నుంచెల్లయితే మేము గోవాకొచ్చేసినాం. ఇది కాలంగట్ అన్నమాట. ఇక్కడ రూమ్ తీసుకున్నాం. ఎందుకంటే బీచ్‌కి దగ్గరగా ఉండిద్ది. ఎందుకంటే నైట్ చాలా ఎంజాయ్ చేయొచ్చు. చాలా సెలబ్రేషన్స్ ఉన్నాయన్నమాట. అందుకని జెప్పేసి దూరం ఉంటే లేట్ అయ్యిద్ది. రావడం, పోవడం జర్నీలు ఇబ్బందయిద్ది. ఎందుకంటే మనకి మళ్ళా పంజిమ్‌లో ఉంటాయి రూమ్స్ ఎక్కడుండవు. పంజిమ్ టు కాలికట్ అంటే అరగంట జర్నీ. ఆ అరగంట జర్నీ చేసే కన్నా మనం వెహికల్ తీసుకోవాలన్నమాట. అక్కడి నుంచి ఇక్కడికి ట్రావెల్ చేయాలి అంటే, ఆ వెహికల్ చార్జ్ ఏదో మనం ఇక్కడ రూమ్ పెట్టేసుకుంటే రూమ్ తీసేసుకోవచ్చు. 31st కాబట్టి మనకి 2000 ఉండే రూమ్ కాస్త 4000, 5000 ఉంటదన్నమాట. ఇంకా మేమైతే తీసుకున్నాం. ముమ్మ అయితే ఇక్కడ రాస్తున్నాడు. అంటే జాన్వరిలో ఇది మన వెంకటేష్ గారి మూవీ రిలీజ్ అన్నమాట. 'నువ్వు నాకు నచ్చావు' అదైతే రాసింది. ఇక్కడనైతే హెలికాప్టర్లు, ఫ్లైట్లు ఘోరంగా పోతున్నాయి. మేమైతే బాగా బీచ్‌కి పోయినాం. బాగా బీచ్ దగ్గర అంటే ఫేమస్ అన్నమాట ఇది. చాలా మంది పంజిమ్ నుంచెల్లి బాగా బీచ్‌కి వస్తున్నారన్నమాట. ఇంకా మేమైతే అట్లా నడుచుకుంటూ బాగా బీచ్‌కి పోయినాం. అక్కడ కాసేపు ఫోటోస్ దిగి మంచిగా అట్లా ఎంజాయ్ చేసినాం. ఇంకా ఎనక సెటప్ చూస్తేనైతే మనకి న్యూ ఇయర్ 31st కాబట్టి ఆ రోజు న్యూ ఇయర్‌కి మొత్తం సెట్ చేస్తున్నారు. మొత్తం సౌండ్స్, లైటింగ్స్ అవన్నీ గూడంగా నైట్ కోసం అన్నీ సెట్ జేస్తాళ్ళు. ఇక్కడ ఏం మనకి బీచ్ దగ్గరనైతే మామిడికాయలు అట్లా అన్నీ అమ్మడానికొస్తాయి. 4 పీసులు ఇత్తాడు. వాడు రూ. 50 తీసుకుంటాడు. ఇంకా మమ్మల్నయితే స్లో మోషన్ వాకులు చేసుకుంటా అట్లా వీడియోస్ కొన్ని తీసుకున్నాం. కొన్ని ఫోటోస్ గూడా తీసుకున్నాం. మంచిగుంది. పెట్టిన మనీకి వర్త్ అనిపించుకుంది. ఎందుకంటే గోవా బీచ్ అంటే బ్యాచిలర్‌కి బెస్ట్ ఆప్షన్ అన్నమాట ఇది. కాకపోతే మేము పెళ్ళైన తర్వాత వచ్చినాం. మా అమ్మ అయితే మంచిగా ఎంజాయ్ చేసింది. తాగడానికి బెస్ట్ ప్లేస్ పాపం.
ఇంకా బీచ్ దగ్గర నుంచెల్లయితే మళ్ళీ రూమ్ దగ్గరికెళ్ళినాము. అక్కడ మంచిగా స్ట్రీట్ షాపింగ్ జేయొచ్చు. మంచిగా జేయొచ్చు. కాకపోతే మస్తు రేట్ ఉంటదన్నట్టు. మన దగ్గరలాగా 100కి, 200కి ఇట్లా ఏవొచ్చేవి లేవు. ఏదైనా గూడా 200, 300 మినిమమ్ 500 ఉంటేనే లేడీస్‌కైతే డ్రెసెస్ వస్తాయి. లేదంటే రావన్నమాట. అంత రేట్ ఉంటాయి. ఇక మేము అట్లా కొంచెం సేపు షాపింగ్ లాగా చేసుకొని వచ్చినాము. ఇంకిక్కడనైతే 12 అయ్యింది. అబ్బబ్బబ్బా! ఒక్కొక్కరు ఎంజాయ్‌మెంట్ మామూలుగా కాదు. ఎటోనట్టే ఎగురుతున్నారు. ఎటోనట్టే డాన్స్ చేస్తున్నారు. మంచిగా అనిపించింది. ఇంకిక్కడ క్రాకర్స్ మొత్తము స్టార్ట్ చేస్తున్నారన్నమాట. 12 అయింది కదా! ఒక్కొక్కరి హడావిడి ఒక్కొక్క రకంగా ఉంది. అసలు కాలు పెట్టడానికే సందు లేకుండా ఉంది. అంతమంది జనాలొచ్చిర్రు. దాంట్లో సగం మంది మన తెలుగోళ్ళే ఉన్నారు. మాకైతే ఇద్దరు ముగ్గురు కనపడ్డారు. మంచిర్యాల చెన్నూరు వాళ్ళు. మేము స్కూబా డ్రైవ్‌కెళ్ళినప్పుడు అన్నయ్య వాళ్ళు కలిసినారన్నమాట. ఇదంతా క్రాకర్స్ అబ్బా! హడావిడియే వేరు. ఎంత ఎంజాయ్ చేసినామో మస్తు ఎంజాయ్ చేసినాం. ఈ ఎంజాయ్‌మెంట్ ఎంతుందో తర్వాత బిల్స్ కట్టుకున్నట్టు అన్నీ అన్నారు. ఇక్కడ గీకి మరి గోవా బీచ్‌కి పోయినా నేను. ఎంత గ్రేట్ అసలు. మేమైతే వాటర్‌లో కొన్ని గేమ్స్ ఉంటాయి అన్నట్టు స్కూబా మళ్ళీ వాటర్ రైడ్స్ ఉంటాయి. ఆ రైడ్స్ చేయడానికైతే మేము అక్కడ ప్యాకేజ్ ఉంటదన్నమాట. నార్మల్‌గా సింగిల్ అయితే 500 తీసుకుంటారు. కాకపోతే మేము ప్యాకేజ్ తీసుకున్నామన్నమాట. 3000 వాళ్ళే తీసుకెళ్తారు. వాళ్ళే దింపేస్తారు. మళ్ళీ దాంట్లో ఫుడ్ గూడంగా వాళ్ళే ఇస్తారు. మార్నింగ్ టిఫిన్ ఇస్తారు. మళ్ళీ ఆఫ్టర్‌నూన్ చికెన్ లంచ్ కర్రీ కానీ మనం తినొచ్చు పప్పు గూడా. వెజ్ వాళ్ళకి పప్పిస్తారు. నాన్ వెజ్ వాళ్ళకి చికెన్ పెడతారు. ఇంగ మమ్మల్ని అక్కడి నుంచెల్లి వేరే బీచ్‌కి తీసుకొచ్చిర్రు. అక్కడ వాటర్ అయితే సూపర్ ఉంది. నాకైతే ఈ బీచ్‌నైతే అస్సలు మర్చిపోను. అంత మంచిగుంది. వైట్‌గా ఉంటాయి వాటర్. ఎక్సలెంట్ ఉంటది ఇదైతే. ఎవరైనా పోతా అనుకుంటే ఐలాండ్ సైడ్ ఉంటదన్నమాట ఈ బీచ్. మమ్మల్నైతే బాగా బీచ్ నుంచి ఐలాండ్ సైడ్ తీసుకుపోయినారు. ఇంకా అక్కడైతే అబ్బబ్బా! వాటర్‌ని చూస్తేనైతే బయటికే రాబుద్ది కాలే. కాకపోతే మాకు ఇంకా వేరే వేరే ఉన్నాయి కాబట్టి ఏదేంది స్కూబా చేయాలి. ఇంకా బెలూన్‌ది పైకి వాటర్ నుంచి తీసుకుపోతారు. అది ఒకటి. ఇవి చేసేటివి ఉన్నాయని చెప్పేసి మమ్మల్నయితే ఇక్కడ నుంచి తొందరనే తీసుకుపోయిర్రు. కాకపోతే మంచిగుంది ఇది బీచ్. యాక్చువల్‌గా దీని పేరు గుర్తు రావట్లేదు. కాకపోతే మస్తుంది బీచ్ అయితే. నెక్స్ట్ టైమ్ మళ్ళీ పోయినా కూడా ఇదే బీచ్ దగ్గర మేము రూమ్ తీసుకుంటాం. ఎందుకంటే అంత మంచిగుంది బీచ్. ఎంత ఎంజాయ్ చేసినాము. ఇంకా ఈ డ్రైవ్ ఫస్ట్ మా అమ్మ చేసింది. నెక్స్ట్ నేను చేసిన. ఇది చేసేటప్పుడు అయితే ఫుల్ అవుట్ అయిపోయినాయి. కానీ మంచి ఎంజాయ్‌మెంట్ ఉంది ఇందులో మాత్రం. అంత దూరం మనం ఇంకా ఎక్స్‌ట్రా 500 అట్లా ఇస్తే ఇంకా దూరం తీసుకుపోతారు. ఈ ప్యాకేజ్‌లో అంటేనేమో కొంచెం దూరం తీసుకుపోతారన్నమాట. ఇంకా మాకు ఇది చేసుడే గగనం అయిపోయింది. ఇంకా 500 పెట్టి ఎక్కువ ఏం తీసుకోవద్దు. అందుకే మేము పోలే ఇంక ఇక్కడితోనే ఇంకేం చేసాం. ఇంక వాళ్ళు ఈడి దాకా వచ్చినాక వాళ్ళు దొబ్బేస్తారన్నట్టు. ఇంక అట్లా కొంచెం ముందు చిల్ అయినాం. అక్కడ అయిపోయిన తర్వాత వెనక కనబడుతుంది కదా పెన్సిల్ లాగా. దాంట్లో కూడా 5 మెంబర్స్ కూర్చుంటే వెనక షిప్ మనల్ని లాక్కపోద్దన్నట్టు. వాళ్ళు ఎక్కుతున్నారు అందరూ. నెక్స్ట్ మేము ఇది కూడా చేసినాం కానీ అసలు కరెక్ట్‌గా వీడియో తీయడానికి లేదన్నమాట. షిప్ వాళ్ళు వీడియో తీస్తే 500 తీసుకుంటారంట. ఇంకా వాళ్ళు తీసేది ఎందుకు ఆ 500 అని చెప్పేసి మేము తీయించుకోలే. కాకపోతే తీయించుకుంటే బాగుండనిపించింది ఇప్పుడు. ఇందులో శంఖంలో ఏమున్నాయంటే ఎండ్రికాయలున్నాయి. అవి చిన్న చిన్న పిల్లలన్నమాట. బయటకు అస్సలు వస్తలేవు. ఇంకా మేము అక్కడి నుంచెల్లయితే స్కూబా చేయడానికి వెళ్తున్నాం. వెళ్ళే టైంలో మాకు ఫుడ్ వాళ్ళే పెట్టిండ్రు. చికెనుని, పప్పు, రైస్. ఇక తిన్న ఫుడ్ వేస్ట్ చేయకుండా ఫిష్‌లకి ఏయమని అన్నారు. ఇంక అక్కడ నుంచి చేపలు నాకు ఫిష్. ఇక మా అమ్మ స్కూబాకి పోతున్నాడు. एकदम नीचे या बस इसके अंदर ऊपर आने को इधर अब इधर से आओ भैया भैया अब इधर से आओ साइड साइड अंदर बता लो डरना नहीं है बिल्कुल पूरा कर दे दो हम सब ऊपर है भैया भैया इसको थोड़ा जगह दे दीजिए आने बहुत बड़ा साइड ऊपर है कैसे ऐसे करो इसके बाद वीडियो वो तेरे छोटे साइज का दे मैं एक बार और करूंगी
नहीं उस जैकेट पहनाना है इसको ये देख रहे हैं तो फिर कहाँ लेके जाए? ऐसे ही बिना जैकेट क्या बोला मैम आप समझ नहीं रही उनको सैलो वाटर देगी इनका एज कितना है? बहुत कम है। लिप स्टाइल प्रेशर बंद हो जाए वो भी छोड़ो। बस यहीं पे टिक करवा दो बेटा रुक जा मेरी चेन बंद कर दो मैं तुम्हारी चाहूंगी गिर जाओगे एक्स्ट्रा అట్లా కాదు ఒకసారి పెట్టుకో ముక్కు నుంచి తీయకు దీనిలోకి వెళ్ళి అను వదులు వదులు దీని నుంచే మళ్ళా పిలుచుకో మళ్ళీ వదులు ఓకేనా దిగు ఆ వీడియో తీస్తాడు దిగు ఏం కాదు వీడియో తీస్తాడు దిగు మేము ఇద్దరము ఇప్పుడు పారాసైలింగ్ కోసం గోవాలో ఉన్నాం ప్రముఖ ఎక్కడికో కాడికి వెళ్తున్నాము తిరిగి పారాసైలింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇదే అన్నమాట పారాసైలింగ్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత పైకి తీసుకోవద్దని. ఇంకా మమ్మల్ని కొంచెం అందరికంటే ఎక్కువనే పైకి తీసుకుపోయిండు. అరుస్తూనే ఉన్నా అన్నమాట దింపు అని చెప్పేసి. వాడైతే అసలు దింపలేదు. ఇంకా మేము అవన్నీ ముగించుకొని రూమ్కి వచ్చేసరికి 8 అయ్యింది. నైట్ టైం అల్లలు బీభత్సంగా వచ్చినాయి. ఆ టైంలో షిప్ ఎక్కడ బోర్లో పడుతుంది అని భయపడ్డాం. వాళ్ళు మాత్రం కొంచెం కూడా భయపడలేదు, ఎందుకంటే వాళ్ళకి అలవాటే కాబట్టి. మనం ఫస్ట్ టైం చూస్తున్నాం కాబట్టి చాలా భయం అయింది. ఇంకా అవన్నీ కంప్లీట్ చేసుకొని ఈ రూమ్కి వచ్చేసరికి 8:30 అయింది. ఇంకా ఇది డే 3 అన్నమాట గోవాలో. ఇంకా రూమ్ వాళ్ళకి ఇచ్చేసినాం, కీస్ వాళ్ళకి ఇచ్చేసి ఇంకా మేమైతే ఇంటికి రిటర్న్ అవ్వాలి కాబట్టి మాకు బస్సు 3:30కి ఉంది పంజిమ్లో. ఇంకా గ్యాప్లో ఏం చేద్దామని మళ్ళీ ఒకసారి అయితే బీచ్కి వెళ్ళినాం. బీచ్లోకి వెళ్ళి కొన్ని ఫొటోస్ దిగినాం. ఇంకా అక్కడ నుంచి వెళ్ళి 2 అవర్స్ ఉంది కాబట్టి పంజిమ్కి 1 అవర్ పడుతుంది. కాలిగట్ నుంచి బస్సులు దొరికితే 1 అవర్ పడుతుంది, బస్ దొరకకపోతే మాత్రం 1 అవర్ పడుతుంది. మేము మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళి కొన్ని ఫొటోస్ దిగి స్ట్రీట్ షాపింగ్ చేద్దామని చెప్పేసి అట్లా పోయినాం. ఇంకా అక్కడనైతే మస్తు రేటు ఉన్నాయి, ఒక్కొక్కటి అయితే బీభత్సంగా ఉంది. నార్మల్ చాయ్ కప్సే కాకపోతే గోవా అని చెప్పేసి అట్లున్నాయి. కొన్ని బొమ్మలు అట్లా ఇట్లా అన్నీ ఉన్నాయి. మేమైతే ఒక కీ చైన్ హ్యాండ్ బ్యాగ్ అట్లా తీసుకున్నాం. అదేందో అక్కడ మొత్తం హ్యాండ్ బ్యాగ్స్ క్యాషూసే ఉంటాయి ఎక్కువ. కాజు అట్లా కాజు కొనుక్కున్నాము. ఇక హ్యాండ్ బ్యాగ్ చూస్తానైతే నా ప్రాణం అంతా దాని మీద 800 పెట్టి అనిపించింది. ఇంకా అక్కడ నుంచి అయితే మళ్ళా మేము వేరే దగ్గరికి పోదామని చెప్పేసి నడుచుకుంటానైతే పోయినాం. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా ఉండే, కాకపోతే అక్కడ ఉన్న వాటికి పెట్టొచ్చు రేట్లు, కాకపోతే మనం పెట్టలేం, ఎందుకంటే మనకి అక్కడ కొన బుద్ధి కాదనమాట. అందుకే మేము కొనలేదు. సేమ్ కోటి లాగానే ఉంటుంది, కాకపోతే కోటిలో మనకు చీప్ దొరుకుతాయి, ఇక్కడ మాత్రం చీప్ అస్సలు దొరుకుతాయి. ఎక్కువ డబ్బులు అవుతాయి అన్నమాట. అందుకని చెప్పేసి గోవా వేణులు అక్కడ షాపింగ్ వేస్ట్ చేసి, అందుకే మేము చేయలేదు. ఇంకా మేమైతే ఇక్కడ చాక్లెట్స్ కాజు ఉంటుంది బాగా ఫేమస్ చాలు. ఇంకా మేమైతే కాజు తీసుకున్నాము, దాంతో పాటు ఇవి తీసుకున్నాము చాక్లెట్. ఫైనల్ గా మేమైతే బస్సు ఎక్కినాం. ఇప్పుడు పంజిమ్ నుంచి హైదరాబాద్ కి వెళ్ళాలన్నమాట. ఇంకా నైట్ అంతా జాగరం, ఎందుకంటే మేము లాస్ట్ సీట్ లో కూర్చున్నాం. మస్తు ఎత్తుతుంది అన్నట్టు, ఎందుకంటే రోడ్ మంచిగా ఉండదు.
ఇట్లా అయితే మా జర్నీ కంప్లీట్ అయింది సక్సెస్ఫుల్ గా. చాలా ఎంజాయ్ చేసినాం. గోవా ది బెస్ట్ ఆప్షన్ ఎంజాయ్ చేయడానికి.